ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈ 3 days వ్లాగ్, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days వ్లాగ్ మాట. అక్కడక్కడ కొంచెం కొంచెం తీసి ఇలా వ్లాగ్ పెట్టానమాట. మీకు లాస్ట్ వ్లాగ్లోనే చూపించాను కదా, పచ్చిమిర్చి తీసుకున్నానని. అవి కొన్ని పండిపోతున్నాయి, అంటే చల్లమిరపకాయ చేయడానికి అని తీసుకున్నాను, కొన్ని పండిపోతున్నాయి అని చెప్పి మరి చేసిన వేస్ట్ అని ఉంచేసాను కదా, అవి అయితే వాటితోని ఇప్పుడు బజ్జీ చేసుకుందాం. అది కర్రీలోకి వాడచ్చు, బట్ ఏంటంటే ఎక్కువ కారం ఉండవండి. అందుకని నేను ఇలాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి అవుతుందని, ఇది ఫ్రైడే మాట. ఫ్రైడే ఈవినింగ్ ఇలా స్నాక్స్ లాగా చేస్తున్నాను బజ్జీ. నేను దీనిలో శనగపిండి, తర్వాత ఉప్పు, కారం, కొంచెం బేకింగ్ పౌడర్ అన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. మెదిపితేనే మనకి పైన బండి మీద దొరికిన బజ్జీలాగా బాగుంటాయి, ఫ్లఫీగా వస్తాయి. లేకపోతే మనకి గట్టిగా బజ్జీ అనేది వస్తుంది అన్నమాట. ఎక్కువసేపు కలపాలి బజ్జీ పిండి. చాలామంది బజ్జీలు, మిర్చి బజ్జీలు గ్లాస్లో ముంచి వేస్తున్నారు చూడండి. అంటే గ్లాస్లో శనగపిండి వేసి అది ముంచి రీల్స్లో చాలామంది చూశాను. బట్ నేను అలాగే ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదండి. మన ట్రెడిషనల్ పాత పద్ధతిలోనే నేను చేస్తాను అనమాట. ఇప్పుడు 2-3 సార్లు ట్రై చేశాను, నాకైతే రాలేదు అలాగా. ఇప్పుడు బజ్జీలు అయితే వేసుకుందాము. నేను మిరపకాయలు ఏంటంటే ఘాటు పెట్టేసుకొని ఉంచేసుకున్నాను. లోపల పిక్కలు అవి తీయలేదు. కొంతమంది లోపల పిక్కలు అవి తీసేసి లోపల స్టఫింగ్ ఏదో పౌడర్ అది పెడతారు కదా, జీరా పౌడరు, అదిని నేను అవి అయితే ఏం పెట్టలేదు. మామూలుగా ఘాటు పెట్టాను. ఘాటు పెట్టేసి ఇలా శనగపిండిలోని ముంచుకొని అలాగా మనం బాగా నూనె మటుకు కాలాలి. అందరికీ తెలిసిందే, బిగినర్స్ చెప్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే చేస్తారో వాళ్ళకి నూనె బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ కొంచెం మీడియంలోకి మార్చుకొని మనం వేసుకుంటే అవుతుంది. అదే హైలోనే వేసామంటే మన బజ్జీలు నల్లగా మాడిపోతాయి. ఓకేనా? చూస్తున్నారా మన బజ్జీలు ఎంత బాగా వచ్చాయో. ఇదే బండి మీద అయితే మనకు ఒక్కొక్క బజ్జీ 5 రూపీస్ ఉంటుందండి. చిన్న బజ్జీలు కదా, 5 రూపీస్ 8 రూపీస్ ఉంటాయి ఈ బజ్జీలు అయితే. అదే మన ఇంట్లో చేసుకుంటే ఇంత కొంచెం పిండికి, ఇంకొంచెం మిరపకాయలకి ఎన్ని బజ్జీలు అవుతాయి తెలుసా అండి. టైం కూడా ఎక్కువ టైం పట్టదు. చూస్తున్నారా ఎంత బాగా అయిపోయాయో బజ్జీలు. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. 2 సార్లు చేశాను అనమాట, 2 వాయిల్లాగా. మీకు ఒకటే చూపించాను, 2 సార్లు తీసుకున్నాం. ఇప్పుడు బజ్జీ అయిన తర్వాత కొంచెం మజ్జిగ కట్ చేసుకొని దానిలోని ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో కొంచెం ఉప్పు, కారం, కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను. అది మనం ఇందులో స్టఫ్ చేసుకుందాం. మనకి బండి మీద దొరికిన మిర్చి బజ్జీలాగా ఉంటాయి. అలా ఇవి ఒక కప్పు టీ పెట్టుకొని తింటే భలేగా ఉంటుంది తెలుసండి. పైన కొనుక్కొని 5 రూపీస్, అట్లీస్ట్ 5-8 రూపీస్ ఉంటుంది బజ్జీ. అవి తెచ్చుకుంటే మనకు కడుపు నిండుతుంది. ఇలాగ ఇంట్లో చేసుకున్నాం అనుకోండి భలేగా ఉంటాయి. ఎలాగున్నాయి నా బజ్జీలు చూసారా ఎంత బాగున్నాయి. దీని మీద పైన కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఓహో భలేగా ఉంటుందండి. నెక్స్ట్ డే మాట. మరి సాటర్డే మార్నింగ్ నేను ఏం వీడియో అది తీయడానికి అవ్వలేదు. ఇది సాటర్డే ఈవినింగ్ మాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చాలా రోజులైంది బయటికి ఎటు వెళ్ళలేదు. అలాగే ఇంట్లో ఉండి కొంచెం బరస్ట్ అయిపోతుంది అన్నమాట. అలాగ ఉంటుంది నాకు. కొంచెం బయటికి వెళ్తే ఫ్రీ అవుతుంది. అప్పుడు మనం రొటీన్ లైఫ్లోకి అయిపోవచ్చు. ఇక్కడ ఒక ఫౌంటైన్ పడుతుంది, అదే వీడియో తీద్దామని నేను ప్రయత్నిస్తుంటే మా వారు జూయి అని స్పీడ్గా వెళ్ళిపోయారు. అది మాత్రం తీసాను. చాలా బాగుందన్నమాట ఆ ఫౌంటైన్, డాల్ఫిన్స్ అన్నమాట. నెక్స్ట్ డే సండే మార్నింగ్. ఎప్పుడు ఈవినింగ్ వెళ్తాం, ఈసారి మార్నింగ్. క్లైమేట్ కొంచెం కూల్గా ఉందని చెప్పి పిల్లలు మమ్మీ బీచ్కి వెళ్దాము అంటే సరే అని వచ్చాము. ఇంట్లో వదిన ఉన్నారు, వదిన అని చేస్తున్నారు కదా, వదిన అన్నారు పర్వాలేదు మీరు వెళ్ళండి ఏం పని లేదు అంటే వచ్చాం. ఇలా బీచ్కి వచ్చి కొంతసేపు అయితే ఎంజాయ్ చేసాం. ఎప్పుడు మా వారు వెళ్తారు బీచ్లోకి వెళ్ళి, నేను అక్కడ ఉంటాను. వీళ్ళేమో
మమ్మీ రా, నువ్వు కూడా రా. నేను అసలు పూర్తిగా తడిపిస్తారు తెలుసా, నేను రాను అంటే పూర్తిగా తడిపిస్తారు. కానీ పిల్లలు ఇద్దరిని అలా వదిలేయలేం కదా. వాడైతే పూర్తిగా తడిచిపోయాడనమాట. చూస్తుండండి, నేను మళ్ళీ కలుస్తాను. మార్నింగ్ బీచ్ నుంచి వచ్చాక లంచ్ చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత ఈవినింగ్ ఆ రోజు రథం ఎత్తారు కదా, అందుకు అక్కడ పూర్ణ మార్కెట్ దగ్గర రథం పెడతారు కదా, అక్కడికి వెళ్ళామండి. మీరు దండం పెట్టుకోండి, నేను మళ్ళీ కలుస్తాను.
అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. ఇదంతా జగదాంబ ఏరియా అన్నమాట. జగదాంబ థియేటర్, తర్వాత ఇక్కడ మనకి అన్నీ షాపింగ్ మాల్‌లు లైన్‌గా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. కనక మహాలక్ష్మి అని, లక్కీ అని అవన్నీ లైన్‌గా షాపింగ్ మాల్‌లు ఉండడం, అక్కడ ఏం ట్రాఫిక్ ఉంటది తెలుసండి ఆ జగదాంబ ఏరియా అంతటికి. తర్వాత ఇదొక క్లాక్ పెట్టారు కదా! మనకి జగదాంబ ఏరియాకి. జగదాంబ ఏరియాకి క్లాక్ పెట్టడం ఒక హైలైట్‌గా ఉంది. ఎంత బాగా, ఎంత తొందరగా చేశారు. ఎంత బావుంది కదండీ! తర్వాత అది చూసుకొని ఇంక బయలుదేరిపోతున్నాం. ఇంటికెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ సీఎంఆర్ వరకు మనకు కొంచెం రష్‌గా ఉంటది. తర్వాత కొంచెం ఖాళీ అయిపోద్ది. ఇదంతా ట్రాఫిక్ అక్కడే బస్సులు, ఆటోలు అంటే జగదాంబ ఎళ్ళామంటే చాలా కష్టం. అందులో పండగ టైంలోనే అస్సలు ఎళ్ళలేము ఆ ఏరియాలోని. వైజాగ్‌లో ఉన్న వాళ్ళందరికీ జగదాంబ సంగతి తెలిసే ఉంటది. తర్వాత ఇక్కడ ఒక బుజ్జి రథం ఒకటెళ్తుంది. వైజాగ్‌లో చాలా చాలా రథాలెళ్తున్నాయండి. బీచ్‌లో ఒకటెళ్ళింది. తర్వాత పూర్ణ మార్కెట్‌లో చూపించాను కదా! అక్కడ ఒకటెళ్తుండేది. తర్వాత ఇదొకటి. ఇంకోటి పోర్ట్ ఏరియాలో ఒకటి ఉంటదట. చాలా రథాలు తీసుకెళ్తున్నారు. మీరు కూడా దండం పెట్టుకోండి. ఇదొక బుజ్జి రథం మాట. ఇలాగైతే రథయాత్ర మాదయింది. మేము దర్శనం చేసుకున్నాం. మళ్ళీ 10 రోజుల్లో అవుతాదా? లేదా? అయితే వెళ్తే మటుకు డెఫినెట్‌గా షూట్ చేసి మీకు షేర్ చేస్తానండి. ఇదిగోటి బయలుదేరిపోయాం. ఇది సీఎంఆర్ ఆషాఢం సేలు అవన్నీ పెట్టి ఉన్నాయి. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.